హెల్మెట్ ఎందుకు ధరించలేదు? లేదు కాబట్టి ధరించలేదు. కొనవా మరి? బండి మాది కాదుగా ముందు. సరే నీకైనా లేదా హెల్మెట్? ఇంట్లో ఉంది బ్రో. పెట్టుకోవాలి కదా మరి. బయటకు వచ్చాం బ్రో. బయటకు వచ్చినప్పుడు పెట్టుకోవాలి కదా మరి. బయటకంటే విజయవాడ వెళ్తలేదు బ్రో, పక్కన ఐలాండ్కి వెళ్తున్నా. నీకు ప్రమాదం చెప్పొచ్చిదే అయింది, మీ ఇంటి పక్కన రాను విజయవాడలో వస్తానని. ఓకే బ్రో, అంటే వేసుకుంటే బతుకునే చచ్చిపోతాం, అందుగురించి ఇంకేం చేస్తా. నీకేం కాదు, మీ ఫ్యామిలీ ఇబ్బంది పడింది కదా. ఫ్యామిలీ సరిపోయిన డబ్బు ఉంది, ఇంకేం కావాలి? డబ్బు ఉందంట. మా ఇద్దరికి వేరే అబ్బాయి రిచ్ కిడ్, మేము కొంచెం పూర్ కిడ్స్ అనమాట. బెటర్ హెల్మెట్ యూజ్ చేయండి. థ్యాంక్ యూ బ్రో. పెద్దనా హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు? ఉందండి, ఇప్పుడే కొద్దిగా కళ్ళ ఇదైతే ఉంది. హెల్మెట్ ఉంది, హెల్మెట్ లేదు, మాకు ఇది ఉంది. పెట్టుకోవాలి కదా మరి. పెట్టుకున్నా, తప్పకుండా కంపల్సరీ పెట్టుకుంటా. దగ్గరైనా దూరమైనా ఏ క్షణం ఏమైతే తెలియదు. ఓకే ఓకే, డెఫినెట్ గా పెట్టుకున్నా. క్రియేట్ చేస్తున్నాం. హెల్మెట్ ఎందుకు పెట్టుకోవట్లేదు అన్న? ఆయిల్ పోతున్నాం అన్న. ఆయిల్ ముందే మామూలుగా హెల్మెట్ కొద్ది దూరమైనా వేసుకుని వెళ్ళడం మంచిది. ఓకే, హెల్మెట్ ఎందుకు పెట్టుకోవట్లేదు? హెల్మెట్ అండి పెట్టుకోలేదు, దగ్గరే కదా అని. కార్లో ఉండేది ఉందా హెల్మెట్? ఉంది. బెటర్ యూజ్ చేయండి దగ్గరలేదు. వాటికైనా. ఓకే ఓకే, ఏ క్షణం ఏం జరిగిందో తెలియదు కదా. ఓకే, థ్యాంక్ యూ. హెల్మెట్ ఉందా? ఉంది. ఎందుకు పెట్టుకోవట్లా? అంటే కూరగాయలు వేసుకొచ్చాం, సరుకు పచ్చి సరుకు కదా, పొలాన్ని చూస్తున్నాం కదా, అందుకేం పెట్టుకోవాలి. హెల్మెట్ ఉంది, వేసుకోండి. ఇబ్బందిగా ఉన్నా వేసుకోవాలి. ఓకే, వేసుకుంటాం, తప్పదు కాదంటే వేసుకుంటాము. కాకపోతే పచ్చి సరుకు కదా, చిక్కుడుకాయలు కోసుకొచ్చాం. హెల్మెట్ ఉందా? ఇంటి దగ్గర ఉంది. ఇంటి దగ్గర ఉందా? ఇంటికైతే ఉందిగా. ఉంది. ఎందుకు పెట్టుకోవట్లేదు మరి? అలవాటు చెప్పింది. మీరు హెల్మెట్ పెట్టుకొని ప్రయాణిస్తే మంచిదేనంట. మంచిదే. మరి మంచిదైనప్పుడు పెట్టుకోవాలిగా. పెట్టుకోవాలి. హెల్మెట్ ఉందా? ఉంది. ఎందుకు పెట్టుకోవట్లే మరి? ఇక్కడికే నేను వెళ్ళేది. ఇక్కడికైనా పెట్టుకోవాలి కదా మరి. ఏమో 2 నిమిషాలు జర్నీకి ఎందుకు అని పెట్టుకోవట్లా. అంతేనా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? నో ప్రాబ్లం. హెల్మెట్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్? అలాంటిది ఏం లేదు సార్, హెల్మెట్ పెట్టుకుంటా. జస్ట్ పక్కన గోడౌన్లో డ్యూటీ నాది, డ్యూటీకి వెళుతున్నా. ఇప్పటి జనరేషన్ ఎక్కువగా హెల్మెట్స్ యూజ్ చేయట్లేదు, ఎందుకంటారు? కేర్లెస్ అంటారు. అంతే, అంతకుమించి వేరేవేం లేదు. వాళ్ళకి భయం అనేది తెలియట్లేదు సార్. జాగ్రత్త, భయం అవి తెలియక. చెప్పండి సార్. హెల్మెట్ ధరించి ప్రయాణించాలని చెప్పి అంటారు. చాలా మంచిది, అది మా లైఫ్కి సేఫ్టీ, పక్కవాడి లైఫ్ కూడా సేఫ్టీ. పక్క వాళ్ళ సంగతి తర్వాత, ముందు మనం జాగ్రత్తగా ఉంటే పక్కనోడి గురించి ఆలోచించవచ్చు. మనం చెప్పేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్, దూరమైన వేసుకోవాలి. థ్యాంక్ యూ. హెల్మెట్ వేసుకోలేదు ఎందుకు? లేదా కొనాలిగా మరి. వేసుకొని ప్రయత్నించిందా? ఏమైనా డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా మీకు? అవి పెట్టుకుంటే హెయిర్ ఫాల్ అలాంటివి ఏమి అవుతుందిగా, అందుకనా ఆ రీజన్తో వేసుకోవట్లేదా? హెయిర్ ముఖ్యమా లేకపోతే లైఫ్ ముఖ్యమా? రెండు ముఖ్యమంట. హెల్మెట్ కొనుక్కొని ప్రయాణించండి. డీసెల్ అన్న. హెల్మెట్ లేదా? ఉంది. మరి ఎందుకు పెట్టుకోవట్లా? బొంకి వెళ్తానా? బొంకి వెళ్తే పెట్టుకోవా? బొంకులోకి ఏం వెళ్తాం బస్, ఎక్కడేగా లోకలేగా. ప్రమాదం చెప్పొచ్చిద్దా నీకు? ఓకే సారీ, పెట్టుకొస్తారా కంపల్సరీగా. హెల్మెట్ పెట్టుకొని వెళ్ళనా? ఓకే, థ్యాంక్ యూ బ్రో. హెల్మెట్ వేసుకోలేదు ఎందుకు? నేను ఇక్కడి నుంచి ఇక్కడికే వచ్చేది. ఇక్కడి నుంచి అందుకని అంటారా? ఏ చిన్నదానికైనా వేసుకోవాలి కదా మరి. హెల్మెట్ వేసుకుని ప్రయాణిస్తే మంచిదేని అంటారా? మంచిదే. తప్పకుండా వేసుకొని తిరగాలా? ఓకే. ఇప్పుడు యూత్ హెల్మెట్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు కదా. హెల్మెట్ రెగ్యులేట్ చేయడం సంగతి పక్కన పెడితే, మా బోటల్లో ఏదో మిడిల్ ఏజ్ వాళ్ళు కొద్దిగా నిదానంగానే వెళ్తాం అనుకో. కుర్రకారు ఉన్నారు చూడు, 20 ఏళ్ళోడు, 25 ఏళ్ళ లోపోడు, వాడు ఎటు నుంచి వస్తాడు? 15 ఏళ్ళకి 14 ఏళ్ళ పిల్లగాడికి కూడా బళ్ళు ఇస్తున్నారు. మనం మామూలుగా వెళ్తున్నా, వాడు ఇటు నుంచి వస్తున్నాడు, ఎటు నుంచి తిప్పుతున్నాడు. మనకు భయం వేస్తుంది అనుకో రోడ్డు మీద. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని అదుపులో పెట్టుకోవాలి. ఏ బండి ఇవ్వాలి వాడికి తగ్గదు. ఏదన్నా చిన్న బరువు తక్కువ బండి ఏదన్నా ఇవ్వాలి. పెద్ద బండి ఇచ్చేసి, మొన్న మంగళగిరిలో చూశాను నేను ఒక చోట, ఒక కాలేజీ ఎదురు, పేరెందుకు కానీ 5-6 సార్లు అక్కడ డుక్ అంటే యమా స్పీడ్గా ఇటు వెళ్ళాడు, మళ్ళీ అటు వచ్చాడు, అటు వెళ్ళాడు, ఇటు వచ్చాడు. మేము ఒక 5-6 మంది టీలు కాఫీలు తాగుతున్నాం మేము వాకింగ్కి వెళ్ళి వచ్చి. మరి అక్కడోడిని మేము చూసాము. ఆ టైంలో వాడు పడ్డాడు అనుకో, ఎవరి కోసం అయితే ఎవరు చూడాలని చెప్పి అక్కడోడు అంత చిందులేస్తున్నాడు, వాడు పడ్డాడు అనుకో, వాడు చూడరు కదా, వాళ్ళ అమ్మ నాన్నకు వాడు ఒక్కడే కరువు అయిపోతుంది. తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి. ముఖ్యంగా పెద్ద బండి కొనివ్వడం చాలా తప్పు. పెద్దోళ్ళు మీరు కూడా చిన్నదైనా మీరు మెల్లకపోయినా కానీ హెల్మెట్ తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. హెల్మెట్ లేదా? హెల్మెట్ లేదు. కొన్నాం, ఇంటికాడ ఉంది. రైతు వారిలో మేము ఇప్పుడేం పెట్టుకుంటాం కదా. మరి ప్రమాదం చెప్పిరాదు కదా నీకు. పెట్టుకోవాలంటే వేడికి ఆయిల్ పోసుకోవటం, ఆయిల్ కానీ వెళ్తున్నాం. ఈ కాయతూరం ఎందుకు లేని పొలానికి వస్తున్నాం. ఇప్పుడు కూడా ఎందుకు లేని నేను పెట్టుకొని అట్లా ఆయిల్ పోసుకొని. ఇప్పుడు పిల్లలు హెల్మెట్ పెట్టుకోవట్లేదు కదా, వాళ్ళకి ఏం సందేశం ఇస్తావు నువ్వు? పెట్టుకోమంటావా లేదంటావా? పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే అట్లా తప్పు కదా.
మనకి మన సేఫ్టీ కోసం మనం పెట్టుకోకపోతే ఎట్టా నువ్వు కూడా తప్పకుండా పెట్టుకోవాలా? పెట్టుకోవాలి. నేను బయటికి పోతే పెట్టుకుంటా. హెల్మెట్ లేదా? హెల్మెట్ లేదు. కొనలేదా? ఉందా? ఇంటే ఉంది. ఇంట్లో ఉంది. ఏడకే మేము లోకల్ తిరిగేది దూరం లోకల్ అయినా కానీ ప్రమాదం ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు కదా. ఇప్పుడు చేసేది దగ్గరే మేము హైవేలో టాటర్ తోలుతుంటుంది. తప్పకుండా ధరించాలి. మరి ఇప్పటి యూత్ ఎక్కువగా ధరించట్లేదు కదా హెల్మెట్. ధరించాలి. సందేశం ఇస్తావు నువ్వు? ధరించాలి. ఏదన్నా లాంగ్ వెళ్ళినప్పుడు మాత్రం పెడతాం కానీ ఏడేడే మరి. హెల్మెట్ ఎందుకు యూజ్ చేయట్లేదు? నాకు టైం లేదు స్కూల్లో. ఇక్కడ దీంతో మురగన అట్లా ఉంటామాట. అది ఇక్కడే లోకలేగా. లోకల్ అయినా అక్కడ పెట్టుకోవాలి కదా, ప్రమాదం చెప్పి రాదు కదా. అంటే ఇక్కడ మంగళగిరి మురగన వాటిలో ఏముంది సర్వీస్ యూజ్ హెల్మెట్ తప్పకుండా యూజ్ చేయండి. ఓకే. లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు హెల్మెట్ పెట్టుకోవడానికి? అదేం లేదు. దానికి ప్రాబ్లం ఉంది ఏం లేదు. హెల్మెట్ ఉంది కదా, పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడే మొహం కడుక్కున్నాం సార్, అందుకని దారిందా పెట్టుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం చాలా మంది యంగ్ జనరేషన్ హెల్మెట్ ని నెగ్లెక్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం లేదు. నేను ఇక్కడ చూసి ఇక్కడే జాబ్ చేస్తాను, కొద్ది మొహం కడుక్కున్నా అని పెట్టుకోలేదు, కొద్ది దారిందా పెట్టుకున్నాను. బెటర్ యూజ్ చేయండి. చిన్న చిన్న వాటి కూడా మనం చెప్పలేం కదా, ప్రమాదం ఏ టైంలో ఎలా వచ్చిందో తెలియదు. సరే సార్. ఇప్పుడు యంగ్ జనరేషన్ చాలా మంది యూజ్ చేయట్లేదు కదా హెల్మెట్. నేను చేస్తాను సార్. మీరు కాదు, యంగ్ జనరేషన్ చేయట్లేదు. ఎందుకు యూజ్ చేయట్లేదు అంటారు? అన్న ఏం పేరు అన్న? చంద్రబాబు. సీఎం చంద్రబాబు కావూరి కే. హెల్మెట్ వేర్ చేశారు, మంచి పని అండి. ఇప్పుడు ప్రధానమంత్రి చూసుకుంటే కనుక యంగ్ జనరేషన్ మొత్తం కూడా హెల్మెట్ ని నెగ్లెక్ట్ చేస్తుంది. వాళ్ళకి ఏం సందేశం ఇస్తారండి మీరు? శ్రీనివాసరావు గారు హెల్మెట్ ఎందుకు యూజ్ చేయట్లేదండి? కొద్ది దూరం కదా అని యూజ్ చేయట్లేదు. ప్రమాదం అని చెప్పారు కదా మనకి, కొద్ది దూరం అని. అవును, కరెక్ట్. హెల్మెట్ ఉంది, తప్పకుండా యూజ్ చేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు యంగ్ జనరేషన్ అందరూ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారండి హెల్మెట్ ని? ఏదో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు, ఫాస్ట్గా వస్తున్నారు, అంతేగాని ఈ ప్రమాదాల గురించి వాళ్ళకేం తెలుస్తాయి? ఇంట్లో వాళ్ళకి తెలుస్తాయి అంటారు. అవును, ఆ బాధలు ఏదైనా పడితే ఆ పెద్దవాళ్ళే బాధపడతారు దానిగా, అంతే. మీరు కూడా డెఫినెట్ గా కంపల్సరీ మీకోసం మీ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. హెల్మెట్ ఎందుకు యూజ్ చేయట్లేదు? ఇప్పుడే హెయిర్ కటింగ్ చేయించుకున్నాను, తీసుకున్నాను. మామూలుగా అయితే రెగ్యులర్ గా యూజ్ చేస్తారా? డెఫినెట్ గా యూజ్ చేయండి, కంపల్సరీ. నమస్తే అమ్మా, ఏం పేరు? నా పేరు సత్యవతి అండి. సత్యవతి గారు హెల్మెట్ యూజ్ చేస్తున్నారు, మంచి విషయము. ఇప్పుడు ఎక్కువగా యంగ్ జనరేషన్ మొత్తం కూడా హెల్మెట్ ని నెగ్లెక్ట్ చేస్తుంది కదా, వాళ్ళకి ఏం సందేశం ఇస్తారండి మీరు? ఇంటికాడ మనం క్షేమంగా ఇంటికి వస్తామని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు సార్. ఎక్కడ దెబ్బలు తగిలినా మనం ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఒక్క దెబ్బ తలకి తగిలిందంటే వాడి లైఫ్ అంతా స్పాయిల్ అయిపోద్ది. ఒక్క హెల్మెట్ పెట్టుకుంటే వాడి ప్రాణం కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా బాగు చేయించవచ్చు మనం. అందుకని మన కోసమే హెల్మెట్ పెట్టుకోమని అందరూ ప్రచారం చేస్తున్నారు, కానీ యూతే ముఖ్యంగా పెట్టుకోవట్లేదు. ఫాస్ట్ రైడింగ్ కూడా వాళ్లే చేస్తున్నారు. వాళ్ళు మాత్రం అర్థం చేసుకుని పెద్దోళ్ళ గురించి ఆలోచించి హెల్మెట్ పెట్టుకుంటే చాలు.